Hi friends, welcome to our channel. Today discussing about the subject name వచ్చేసి తెలుగు మెథడాలజీ. తెలుగు మెథడాలజీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి వివిధ ప్రక్రియలు బోధనా పద్ధతిలో అనే టాపిక్ సంబంధించి ఈ వీడియోలో కంటెంట్ అయితే తెలుసుకోబోతున్నాం. వివిధ ప్రక్రియలు బోధనా పద్ధతిలో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు పద్య బోధన అనే టాపిక్ సంబంధించి అయితే ఇప్పుడు చూద్దాము. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇప్పుడు కంటెంట్ చూసినట్టయితే పద్య బోధన ఛందః శాస్త్రానికి సంస్కృత సాహిత్య నియమాలకు కట్టుబడి సాగే రచనను పద్య రచన అనైతే పిలుస్తారనమాట. ఛందః శాస్త్రానికి సంస్కృత సాహిత్య నియమాలకు కట్టుబడి సాగే రచనను పద్య రచన అని అంటారు. రమణీయమైన పదములను రమణీయమైన వరుస క్రమంలో కూర్చడాన్ని పద్యము అని పిలుస్తారనమాట. ఛందస్సును ఛందో నియమాలను అనుసరించి సాగే రచనను పద్య రచన అనొచ్చు. సర్వసాధారణంగా ధ్వని ప్రధానమైన భావగర్భితమైన భావనా శక్తిని ఛందోబద్ధంగా సాగే రచనలను పద్య కావ్యాలు అని పిలుస్తారు. సాహిత్య సృజన మొట్టమొదట పద్య రూపంలో వెలువడింది. మనకు సాహిత్యం యొక్క సృజన ఎక్కడ వెలువడింది అంటే పద్య రూపంలోనే వెలువడింది. కావున పద్య రచనలనే మొదట్లో మనం అలంకారికులు కావ్యము, కవిత్వము, సాహిత్యము అన్న వ్యవహారాల్లో ఉపయోగించారనమాట. పద్య రచనల్ని ఫస్ట్లో ఏమని పిలిచారంటే కావ్యము, కవిత్వము, సాహిత్యము అన్న వ్యవహారాల్లో ప్రయోగిస్తూ వచ్చారు. సాహిత్యం అన్న పదానికి మన అలంకారికులు ఈ విధంగా నిర్వచించారు. హితేన సహితం సాహిత్యం, సహితస్సే భావః సాహిత్యం అని మన అలంకారికులు సాహిత్యాన్ని నిర్వచించారనమాట. ఇప్పుడు పద్య రచన అంటే ఏంటి, పద్యం అంటే ఏంటి, ఒకసారి నిర్వచనాలు చూసినట్టయితే ఛందః శాస్త్రానికి సంస్కృత సాహిత్య నియమాలకు కట్టుబడి సాగే రచనే పద్య రచన. రమణీయమైన పదములను రమణీయమైన క్రమంలో కూర్చడాన్నే పద్యము అంటారు. ఛందస్సును ఛందో నియమాలను అనుసరించి సాగే రచనే పద్య రచన. ఇవన్నీ కూడా మనకు పద్య రచన యొక్క నియమాలు అన్నమాట. ఛందః శాస్త్రాన్ని సాహిత్య సంస్కృత సాహిత్య నియమాలకు కట్టుబడి సాగే రచనని, రమణీయమైన పదములు రమణీయమైన వరుస క్రమంలో కూర్చడాన్ని పద్యమని, ఛందస్సును ఛందో నియమాలను అనుసరించి సాగే రచనను పద్య రచన అని, సర్వసాధారణంగా ధ్వని ప్రధానమై భావగర్భితమై భావనా శక్తిని ఛందోబద్ధంగా సాగే రచనలను పద్య కావ్యాలు అనైతే పిలుస్తారనమాట. ఫస్ట్ సాహిత్యం యొక్క సృజన మొట్టమొదటిగా ఎక్కడ జరిగిందంటే పద్య రూపంలోనే జరిగింది. కావున ఎక్కడైతే మనకు సాహిత్య సృజన పద్యంలో జరిగిందో ఆ పద్యాన్ని అలంకారికులు ఉంటారు కదా, వాళ్ళు ఏమని పిలిచారంటే దాన్ని కావ్యమని, కవిత్వమని, సాహిత్యమని వ్యవహరిస్తూ ఉపయోగించారనమాట. ఇవన్నీ కూడా మనకు నిర్వచనాలు. అందువల్ల సాహిత్యం అన్న పదానికి మన అలంకారికులు ఈ విధంగా నిర్వచించారు. హితేన సహితం సాహిత్యం, సహితస్సే భావః సాహిత్యం అని మన అలంకారికులు సాహిత్యాన్ని నిర్వచించారనమాట. పై నిర్వచనాల ప్రకారం సాహిత్యం అనగా హితంతో కూడుకున్నది లేదా హితాన్ని బోధించున్నదు అని అర్థం. సాహిత్యంలోనే హితం అనే పదం ఉంది. హితం అంటే మంచిని బోధించేది అని అర్థం. సాహిత్యం హితంతో కూడుకున్నది, హితాన్ని బోధించున్నది అని అర్థం. శ్రేయస్సును కాంక్షిస్తూ సాగే రచనలను కావ్యాలు అంటారు. కావ్యాలు అంటే శ్రేయస్సును కాంక్షిస్తూ సాగే రచనలను కావ్యాలు అంటారు. ఇదే విషయాన్ని నన్నయ్య తన ఆంధ్ర శబ్ద చింతామణి అనే గ్రంథంలో విశ్వశ్రేయ కావ్యం అని పేర్కొన్నారు. ఆంధ్ర శబ్ద చింతామణి రాసించినది నన్నయ్య. ఇదొక వ్యాకరణ గ్రంథం. ఇందులో నన్నయ్య ఏమని పేర్కొన్నారంటే విశ్వశ్రేయ కావ్యం అని పేర్కొన్నారనమాట. కావ్యాలను అంటే శ్రేయస్సును కాంక్షిస్తూ సాగే రచనలే కావ్యాలు కాబట్టి దాన్ని ఉద్దేశిస్తూ నన్నయ్య గారు ఆంధ్ర శబ్ద చింతామణిలో విశ్వశ్రేయ కావ్యం అనైతే పేర్కొన్నారు. నీతిదాయకమైన ప్రీతిదాయకమైన కావ్యాలు సర్వజనీనమైనవి, సర్వకాలికమైనవి. పద్యబోధన ఏ విధంగా ఉంటుందో దానికి వివిధ వ్యక్తులు ఏ విధంగా నిర్వచనాలు ఇచ్చినారో చూసినట్టయితే రమణీయార్థ ప్రాతిపాదిక శబ్దాలే కవిత్వం అని చెప్పినది జగన్నాథ పండిత రాయలు. కవయతీతి కవిహి తస్య కర్మ కావ్యం అని చెప్పినది విద్యాధరుడు. రసాత్మకమైన కావ్యం అని చెప్పినది, రసాత్మకమైన వాక్యం అని చెప్పినది విశ్వనాథుడు. బెస్ట్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్ ఇన్ పోయట్రీ అని చెప్పినది కాల్రిడ్జ్. పోయట్రీ ఈజ్ ద స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్
పవర్ఫుల్ ఫీలింగ్ అంటే శక్తివంతమైన భావాలు సహజ ఉప్పొంగుటయే కవిత్వం అని చెప్పినది వర్డ్స్వర్త్. పద్య బోధనలో విద్యార్థికి కలిగే ప్రయోజనాలు వచ్చేసి, పద్యాన్ని బోధించడం వల్ల విద్యార్థికి కలిగే ప్రయోజనాలు వచ్చేసి రసానుభూతి, ఆనందానుభూతి, సాహిత్య అభిలాష, భాషా జ్ఞానం. పద్య బోధనలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రసానుభూతి అనమాట. ఆ పద్యంలో ఉన్న భావాన్ని పిల్లడు నేర్చుకోగలిగితే దాన్ని రసానుభూతి అని పిలుస్తారన్నమాట. దాంట్లో ఉన్నటువంటి భావాన్ని పిల్లడు అర్థం చేసుకోగలిగితే దాన్ని రసానుభూతి అంటారు. సో పద్య బోధనలో ముఖ్యమైన ఉద్దేశం వచ్చేసి రసానుభూతి అని పిలుస్తారనమాట. ఇది వచ్చేసి బెస్ట్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్ ఇన్ పోయట్రీ అంటే కాల్డ్రిడ్జ్ గారు చెప్పిన నిర్వచనం. ఇది మనకి ఇంగ్లీష్లో కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట. పోయిటరీ ఈజ్ అ స్పాంటేనియస్ ఓవర్ఫ్లో ఆఫ్ పవర్ఫుల్ ఫీలింగ్ అని చెప్పినది వర్డ్స్వర్త్. దాన్ని తెలుగులో కన్వర్ట్ చేసినట్టయితే శక్తివంతమైన భావాల సహజంగా ఉప్పొంగుటయే కవిత్వం అని చెప్పినది మనకు వర్డ్స్వర్త్. మనం ఈ పద్య బోధన వల్ల ప్రయోజనాలు చూసాము. అవి రసానుభూతి అని, ఆనందానుభూతి అని, సాహిత్య అభిలాష అని, భాషా జ్ఞానం అని చెప్పుకున్నాం. అందులో ముఖ్య ఉద్దేశం పద్య బోధనలో ఏంటంటే రసానుభూతి అని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం పద్య బోధనలో రకాలు ఉన్నాయి, ఏ విధంగా చెప్పాలో చూసినట్టయితే పూర్ణ పద్ధతి. పద్యాన్ని మొత్తంగా గ్రహించి బోధించడమే పూర్ణ పద్ధతి. ఈ పద్ధతిలో ప్రతి పదానికి అర్థం చెప్పడం కాకుండా భావానికి, సౌందర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మొత్తం నుంచి భాగాలకు అనే సూత్రం ఆధారంగా ఉన్న పద్ధతి పూర్ణ పద్ధతి. ఉన్నత తరగతులకు ఉత్తమమైన పద్ధతి పూర్ణ పద్ధతి అన్నమాట. పూర్ణ పద్ధతిలో ఏంటంటే మొత్తం అంశాన్ని చెప్పాలనేది దీని కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి మనం ఖండ పద్ధతి గురించి అయితే తెలుసుకుందాం. ఖండ పద్ధతి వచ్చేసి మనకు పూర్ణ పద్ధతికి విరుద్ధమైన పద్ధతే ఖండ పద్ధతి. ఇందులో ప్రతి పదానికి అర్థం చెబుతూ పదాలను విడదీస్తూ పద స్వరూపాన్ని వివరిస్తూ చెప్పే పద్ధతే ఖండ పద్ధతి. విద్యార్థులను కేవలం శ్రోతలుగా మార్చే పద్ధతి ఖండ పద్ధతి. ఇది సాంప్రదాయ పద్ధతి, ఇది అనుసరణీయమైతే కాదు. రసానుభూతికి ఆటంకం కలిగిస్తుంది అంటే ఇది పూర్ణ పద్ధతికి ఆపోజిట్గా ఉంటుంది. ప్రతి పదాన్ని కూడా వివరిస్తూ, ఖండిస్తూ అంటే ఆ పదాలను విడదీస్తూ పదం యొక్క స్వరూపాన్ని వివరిస్తూ చెప్పే పద్ధతే ఖండ పద్ధతి. ఇందులో విద్యార్థులు కేవలం శ్రోతలుగా ఉంటారు. ఇది సాంప్రదాయ పద్ధతి, ఇది అనుసరణీయమైతే కాదు. ఇంకో నెగిటివ్ వచ్చేసి రసానుభూతికి ఆటంకం కలుగుతుంది ఈ పద్ధతి వల్ల. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రశంసా పద్ధతి చూసినట్టయితే కవి ప్రతిభా చమత్కృతలను, రచనా ప్రతిభను విద్యార్థులకు తెలియజేయు పద్ధతినే ప్రశంసా పద్ధతి అని అయితే పిలుస్తారు. పద్య భావం కంటే కవుల పట్ల గౌరవ భావాలు పెంపొందించడానికి తోడ్పడే పద్ధతే ప్రశంసా పద్ధతి. ఈ ప్రశంసా పద్ధతికి సంబంధించి ఇంపార్టెంట్ ఏంటంటే కవి తన యొక్క ప్రతిభా చమత్కృతులను, రచనా ప్రతిభను విద్యార్థులకు తెలియచేసే పద్ధతే ప్రశంసా పద్ధతి. పద్య భావం కంటే కవుల పట్ల గౌరవ భావాలను పెంపొందించుటకు తోడ్పడే పద్ధతి ప్రశంసా పద్ధతి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పఠన పద్ధతి. కేవలం పద్యాన్ని పఠించడం ద్వారా విద్యార్థులకు పద్య భావాన్ని అవగతం చేయించే పద్ధతే పఠన పద్ధతి. అంటే పఠనం అంటే ఓన్లీ చదివించడం ద్వారా విద్యార్థులకు పద్యం యొక్క భావాన్ని వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పడమే పఠన పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి మన భారతీయ అలంకారికుల కావ్య నిర్వచనాలు చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఇతి వృత్తంతు కావ్యస్య శరీరం పరికీర్తితం అని చెప్పిన వచ్చేసి భరతుడు తన నాట్యశాస్త్రంలో చెప్పాడనమాట. దీన్ని తెలుగులో వచ్చేసి ఇతివృత్తము కావ్యంనకు శరీరం వంటిది అని వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి కవయాతీతి కవిహి తస్య కర్మ కావ్యం అని చెప్పినది విద్యాధరుడు. దీన్ని తెలుగులో వచ్చేసి వర్ణించువాడు కవి అతని కర్మ కావ్యం. వర్ణించువాడు కవి అతని కర్మయే కావ్యం అని చెప్పినవాడు విద్యాధరుడు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి శబ్దార్థ సహితం కావ్యం అని చెప్పినది భామహుడు తన భామహలంకారంలో. శబ్దార్థ సహితం కావ్యం అని చెప్పినవాడు భామహుడు. నెక్స్ట్ వన్ వచ్చేసి తావదిష్టర్థ్య వ్యవచ్ఛిన్న పదావళి కావ్యం అని చెప్పినది దండి తన కావ్య దర్శనంలో అయితే పేర్కొన్నాడనమాట. ఇవన్నీ వచ్చేసి మన భారతీయ అలంకారికులు ఇచ్చిన కావ్యానికి నిర్వచనాలు అనమాట. భరతుడు వచ్చేసి తన నాట్యశాస్త్రంలో ఇతివృత్తము అనేది కావ్యమునకు శరీరం వంటిది అని చెప్పాడు. విద్యాధరుడు వచ్చేసి వర్ణించువాడు కవి అతని కర్మయే కావ్యం అని చెప్పాడు. భామహుడు తన భామాలంకారం అనే గ్రంథంలో శబ్దార్థ సహితం కావ్యం అని చెప్పాడు. దండి తన కావ్య దర్శనంలో మనోహరమైన అర్థముతో అలంకృతమైన పద సముదాయమే కావ్యం అని చెప్పారు దండి తన కావ్య దర్శనం అనే గ్రంథంలో.
తావదీష్టార్థ్య వ్యవచ్ఛిన్న పదావళి కావ్యం అని చెప్పినది దండి తన కావ్యదర్శనంలో మనోహరమైన అర్థములతో అలంకృతమైన పద సముదాయమే కావ్యం అని చెప్పినది దండి అన్నమాట. ఇవన్నీ కూడా మనకు అలంకారాలకు సంబంధించిన నిర్వచనాలు. భరతుడు గురించి, విద్యాధరుడు గురించి, భామహుడు, దండి వీళ్ళ నలుగురు గురించి ఇంకా నెక్స్ట్ కూడా ఉన్నాయన్నమాట. ఇతి వృత్తంతు కావ్యస్య శరీరం పరికీర్తం కవయతీతి కవి తస్య కర్మ కావ్యం విద్యాధరుడు. శబ్దార్థ సహితవు కావ్యం చెప్పినది భామహుడు. తావదీష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళి కావ్యం దండి. ఇవి వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి మనకు నిర్వచనాలు అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఎవరు కూడా మిస్ చేయకుండా ప్రతి అంశాన్ని కూడా అయితే నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అలంకారికులు దానికి ఇచ్చినటువంటి నిర్వచనాలు, ఆ అలంకారికి సంబంధించిన నిర్వచనం ఏ రచయిత రాశాడు, ఏ గ్రంథంలో పొందుపరిచారని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. దానికి సంబంధించి తెలుగులో కూడా మనకి ఇక్కడ బ్రాకెట్స్లో ఇవ్వడం అయితే జరిగింది. దాన్ని కూడా మీరైతే నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ దానికి వచ్చేసి ఇక్కడ ఉంది ఇతివృత్తము కావ్యం నాకు శరీరం వంటిది అని. ఈ కవయతీతి కవిహ తస్య కర్మ కావ్యం అని వచ్చేసి మనకు వర్ణించువాడు కవి, అతని కర్మయే కావ్యం అని ఎవరు చెప్పారంటే మనకు విద్యాధరుడు అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి శబ్దార్థ సహితవు కావ్యం అని వచ్చేసి మనకు భామహుడు తన భామహ అలంకారంలో అయితే పొందుపరచడం జరిగిందనమాట. ఈ దండి రచించిన గ్రంథం ఏది అని అడగచ్చు. దాన్ని కూడా మనకు బిట్ రూపంలో ఫ్రేమ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కావ్య దర్శనం మనోహరమైన అర్థములతో అలంకృతమైన పద సముదాయమే కావ్యం అని చెప్పిన కవి ఎవరు, అతను ఏ గ్రంథంలో పేర్కొన్నాడు అని చెప్పినా కూడా మనం రాయాల దండి దర్శ కావ్యం అని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి వాక్యం రసాత్మక కావ్యం అని చెప్పినది విశ్వనాథుడు. వాక్యం రసాత్మకం కావ్యం అని చెప్పినది విశ్వనాథుడు తన సాహిత్య దర్పణంలో అయితే పేర్కొనడం జరిగిందనమాట. లోకోత్తర వర్ణన నిపుణ కవి కర్మ కావ్యం అని చెప్పినది ముమ్మూటుడు తన గ్రంథమైనటువంటి కావ్య ప్రకాశంలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి కవయ క్రాంత దర్శన కవనీయం కావ్యం అని చెప్పినది అభినవ గుప్తుడు తన అభినవ భారతి అనే గ్రంథంలో పేర్కొన్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి రమణీయార్థక ప్రతిపాదక శబ్దం కావ్యం అని చెప్పినది వచ్చేసి మనకు జగన్నాథ పండితరాయలు రస గంగాధరం అనే గ్రంథంలో పేర్కొనడం జరిగిందనమాట. ఇంతకుముందు 4 అయితే చూసామండి కావ్య అలంకారానికి సంబంధించిన నిర్వచనాలు. ఈ పై 4 కూడా మనకు కావ్య అలంకారాలకు సంబంధించినవే. వాక్యం రసాత్మక కావ్యం అని చెప్పినది విశ్వనాథుడు తన సాహిత్య దర్పణం అనే గ్రంథంలో తెలియజేశాడు. లోకోత్తర వర్ణన నిపుణ కవి కర్మ కావ్యం అని చెప్పినది ముమ్మురుడు కావ్య ప్రకాశంలో అయితే పేర్కొనడం జరిగింది. కవయ క్రాంత దర్శన కవినీయం కావ్యం అని చెప్పినది అభినవ గుప్తుడు అభినవ భారతి అనే గ్రంథంలో పేర్కొనడం జరిగింది. ఫోర్త్ వన్ వచ్చేసి రమణీయార్థక ప్రతిపాదక శబ్దం కావ్యం అని జగన్నాథ పండితరాయలు రసగంగాధరంలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి పాశ్చాత్యుల నిర్వచనాలు చూసినట్టయితే భావ వ్యక్తీకరణయే కవిత్వం అని చెప్పినది పిబి షెల్లీ. మధురమైన భావమే కవిత్వం అని చెప్పినది కార్టెల్. శక్తివంతమైన భావాల సముదాయమే కవిత్వం అని చెప్పినది వుడ్వర్త్. శక్తివంతమైన భావాల సముదాయం కవిత్వం అని చెప్పినది వుడ్వర్త్. అర్థవంతమైన పదాలను వరుస క్రమంలో పెట్టడమే కవిత్వం అని చెప్పినది కాల్రిడ్జ్. ఈ పాశ్చాత్యుల నిర్వచనాలు వచ్చేసి ఒక 4 ఉన్నాయి. ఇవి ఒకసారి చూసినట్టయితే మరొకసారి భావ వ్యక్తీకరణయే కవిత్వం అని చెప్పినది పిబి షెల్లీ. మధురమైన భావమే కవిత్వం అని చెప్పినది కార్టెల్. శక్తివంతమైన భావాల సముదాయమే కవిత్వం అని చెప్పినది మనకు వుడ్వర్త్ గారు. అర్థవంతమైన పదాలను వరుస క్రమంలో పెట్టడం, ఇక్కడ మనకు వరుస క్రమం అనే దాన్ని గుర్తుపెట్టుకొని కాల్రిడ్జ్ అని గుర్తుపెట్టుకోండి. శక్తివంతమైన భావాలు వచ్చేసి మనకు వుడ్ చెక్క ఉంటుంది కదా, అది శక్తివంతమైన దాన్ని గుర్తుపెట్టుకోండి. మధురమైనది కార్టెల్ అని గుర్తుపెట్టుకోండి. భావ వ్యక్తీకరణ, కొంతమంది భావాన్ని వ్యక్తం చేయడానికి షై ఫీల్ అవుతుంటారు, అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం కావ్య గుణములు గురించి అయితే తెలుసుకుందాం. కావ్య గుణములు వచ్చేసి మనకు 3 విధాలుగా ఉంటాయి. ఒకటి వచ్చేసి సత్వగుణం, 2 వచ్చేసి మనకు తమో గుణం, థర్డ్ వన్ వచ్చేసి రజోగుణం. ఈ 3 కూడా మనకు కావ్యం యొక్క గుణములు. వాటి గురించి దాని గురించి మనం తెలుసుకుందాం. సత్వగుణం గురించి చూసినట్టయితే సాత్వికమైన స్వభావము, మృదువుగా మాట్లాడటం, కోపం లేకుండా శాంతంగా ఉండటం ఈ గుణం ముఖ్య లక్షణాలు. అంటే ప్యూర్ పాజిటివిటీ అనమాట సత్వగుణం. నెక్స్ట్ తమో గుణం చూసినట్టయితే తామస స్వభావం, తమస్సు అంటే చీకటి, బుద్ధి మందికొడిగా ఉండటం, పని మీద ఆసక్తి లేకుండా ఉండటం ఈ గుణం యొక్క లక్షణాలు. ఇది వచ్చేసి సోమరితనము,
చాలా బలహీన, ఇక్కడ చా కాదు బలహీన గుణాన్ని కలిగి ఉంటారు. తమో గుణం అంటే తామస స్వభావాన్ని కలిగి ఉంటారు. తమస్సు అంటే చీకటి. బుద్ధి వచ్చేసి మందకొడిగా ఉంటుంది. పని మీద అనేది ఆసక్తి ఉండదు. ఈ లక్షణం, ఈ తమో గుణం యొక్క లక్షణాలు వచ్చేసి సోమరితనంగా ఉంటారు, బలహీన గుణాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి రజోగుణం చూసినట్టయితే ఇక్కడ రాజస స్వభావం కలిగి ఉంటారు. ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ, తొందరగా కోపం వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి రజోగుణం రాజస స్వభావాన్ని కలిగి ఉంటారు. ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి తొందరగా కోపం కూడా వస్తుంది రజోగుణం ఉన్న వాళ్ళకి అనమాట. ఈ విధంగా మనం 3 గుణాల గురించి అయితే తెలుసుకున్నామన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం కావ్య పాకముల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కావ్య పాకంలో వచ్చేసి మనకు 3 విధములుగా ఉన్నాయి. అవి ఒకటి వచ్చేసి ద్రాక్ష పాకం, కదలీ పాకం, నారికేల పాకం. కదలీ పాకం అంటే కదలి అంటే మనకు అరటిపండు, నారికేల అంటే మనకు టెంకాయ అనమాట. ఈ 3 కావ్య పాకముల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఒక్కొక్క దాని గురించి. ఫస్ట్ వన్ వచ్చేసి మనం ద్రాక్ష పాకం గురించి చూసినట్టయితే పామరులకు సహితం అర్థమగు విధంగా రచనలు చేస్తే అవి ద్రాక్షపాకం అనగా ఎలాంటి నిఘంటువుల సహాయం లేకుండా చదువుకొని ఆనందించున్నటి రచనలను ద్రాక్షపాకానికి సంబంధించిన రచనలను అయితే పిలుస్తారన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు గురజాడ వారి రచనలు. మనకు ఎగ్జాంపుల్గా గురజాడ వారి రచనలు ఏ పాకానికి సంబంధించినవి అంటే ద్రాక్ష పాకానికి సంబంధించినవి. ఇంతకీ మనకు ద్రాక్ష పాకం అంటే ఎటువంటి రచనలు, కదలీ పాకం అంటే ఎటువంటి రచనలు, నారికేల పాకం అంటే ఎటువంటి రచనలు అని తెలిసి ఉన్నట్టయితే ఈజీగా మనం సమాధానం అయితే చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి కదలీ పాకం. ఒక కావ్యంను చదవగానే వెంటనే అర్థమయ్యేటట్లు కాక కొంత సమయం పట్టే విధంగా కావ్యం ఉంటే దాన్ని కదలీ పాకం అని అయితే పిలుస్తారనమాట. అంటే కొంచెం టైం తీసుకుంటుంది అనమాట. అట్లా టైం తీసుకునే వాటిని కదలీ పాకం అని అంటారు. దాన్నే అరటి చూస్తేనే తినలేం కదా, కొంచెం ఒలిచి తింటాం కదా, ఆ విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు సుభాషిత రత్నాలు, మహాత్మ కథ, పోతన భాగవతం. ఈ 3 కూడా మనకు కదలీ పాకానికి సంబంధించినవి అనమాట. చూస్తేనే అర్థం కావు, కొంచెం సమయం ఆలోచన చేస్తే అర్థమవుతాయి అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకు నారికేల పాకం. పాఠకులకు అంత సులభంగా అర్థం కాని రచనలు. ఇవి కేవలం పండితులకు మాత్రమే చెందినవి. వీటిని అర్థం చేసుకోవాలంటే నిఘంటువుల సహాయం తప్పనిసరి. ఇక్కడ నారికేలం అనగా టెంకాయ అని అర్థం. నారికేలం టెంకాయ అంత ఈజీగా మనకు తీయడం రాదు. దానికి ఎంతో పెద్ద టెంక ఉంటుంది కదా, దాని అంతా తీయాల్సి ఉంటుంది కాబట్టి అదంతా సులువైనది కాదు. సో ఈ నారికేల పాకాన్ని కూడా టెంకాయతో పోల్చడం జరిగింది. ఇక్కడ ఉన్న కంటెంట్ కూడా అంత కష్టంగానే ఉంటుందన్నమాట. పాఠకులకు అంత సులభంగా అర్థం కాని రచనలు. ఇవి కేవలం పండితులకు మాత్రమే చెందినవి. వీటిని అర్థం చేసుకోవాలంటే నిఘంటువుల సహాయం తప్పనిసరి. ఇక్కడ నారికేలం అనగా టెంకాయ అని అర్థం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి అముక్త మాల్యద, పాండురంగ మహాత్యం, కాశీఖండం. ఇవన్నీ కూడా మనకు నారికేల పాకానికి సంబంధించి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు నవరసాలు సంబంధించి ఇచ్చిన శ్లోకం అయితే చూద్దాం. శృంగార హస్య కరుణ వీర రౌద్ర భయానకం బీభత్సాద్భుత శాంతచ్చనవాట్యే రసాంస్కృత అని చెప్పినది నాట్యశాస్త్రంలో భరతుడు. నవరసాల గురించి చూసినట్టయితే శృంగారం రతి అనే స్థాయిని తెలియజేస్తుంది, హాస్యం హాసాన్ని తెలియజేస్తుంది, కరుణం శోకాన్ని తెలియజేస్తుంది, వీరము ఉత్సాహాన్ని తెలియజేస్తుంది, రౌద్రం క్రోధాన్ని తెలియజేస్తుంది, భయానకం భయాన్ని తెలియజేస్తుంది, బీభత్సం జుగుప్స, అద్భుతం విస్మయం, శాంతం క్షమము. ఈ 9 కూడా మనకు నవరసాలకు సంబంధించిన అంశాలు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం కావ్యరీతులు అనే అంశాన్ని చూసినట్టయితే కావ్యరీతులు మనకు 3 రకాలు ఉన్నాయండి. అవి వచ్చేసి మనకు గౌడ రీతి, వైదర్భ రీతి, పాంచాలి రీతి అని 3 రకాలుగా అయితే ఉన్నాయి. మనం ఫస్ట్ వన్ చూసినట్టయితే గౌడ రీతి. కఠినత్వం, పురుష పదజాలంతో కూడిన రచనలు గౌడ రీతి. వైదర్భ రీతి వచ్చేసి మృదుత్వం, సరళ పదజాలంతో కూడుకున్న రచనలు మనకు వైదర్భ రీతికి సంబంధించినవి. నెక్స్ట్ వచ్చేసి పాంచాలి రీతి. కొంత మృదుత్వం, కొంత కఠినంతో కూడుకున్న రచనలే పాంచాలి రీతి అన్నమాట. కావ్యరీతులు 3: గౌడ రీతి, వైదర్భ రీతి, పాంచాలి రీతి. గౌడ రీతి అంటే మనకు కఠినత్వం, పరుష పదజాలం. వైదర్భ రీతి అంటే మృదుత్వం, సరళ పదజాలంతో కూడుకున్న రచనలు. పాంచాలి వచ్చేసి కొంత మృదుత్వం, కొంత కాఠిన్యతను కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి కావ్యాలు రకాలు చూసినట్టయితే లోకంలో కావ్యం ప్రధానంగా 3 రకాలుగా కానవస్తుంది. అవి వచ్చేసి ఫస్ట్ వన్ పద్యకావ్యం, గద్యకావ్యం, చంపు కావ్యం. మనము ఈ 3 కావ్యాల గురించి కంటిన్యూగా చూద్దాము. ఇప్పుడు వచ్చేసి కావ్యాల రకాలు 3 రకాలు. ఒకటి పద్య, గద్య, చంపు కావ్యం. పద్య అంటే ఏంటి? పద్యానికి సంబంధించి బోధనలు జరిగేవి.
పద్య బోధన ఉద్దేశాలు వచ్చేసి విద్యార్థుల్లో ఆనందానుభూతిని రసానుభూతిని కలిగించడమే పద్య బోధన యొక్క ఉద్దేశాలు. విద్యార్థుల్లో భాషా సామర్థ్యాలు పెంపొందించడం, క్షుణ్ణ పఠనాభివృద్ధిని కలిగించడం, భాషా జ్ఞానం సాహిత్య జ్ఞానం అందించుట, విద్యార్థుల్లో ఆలోచన శక్తిని తార్కిక శక్తిని పెంపొందించడం, విద్యార్థుల్లో భాషాధికార పరిపూర్ణతకు తోడ్పడటం, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయటం, ధారణా శక్తిని పెంపొందించటం, ఇవన్నీ కూడా మనకు పద్య బోధన యొక్క ఉద్దేశాలు అనమాట. దీంట్లో గమనిక చూసినట్టయితే పద్య బోధన యొక్క ముఖ్య ఉద్దేశం, అవన్నీ ఉద్దేశాలు అయితే ముఖ్య ఉద్దేశం వచ్చేసి రసానుభూతి. ఇవన్నీ చదవాలి, కానీ బిట్ వచ్చేసి మనకు అడిగేది మాత్రం పద్య బోధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటారు, అది రసానుభూతి అయితే మనం పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా పద్య బోధన ఉద్దేశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం పద్య బోధన పద్ధతులు అనేటివి ఉన్నాయి, అది చాలా కంటెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పుకుందాము. ఈ వీడియోకి సంబంధించి ఇంతటితో అయితే కంప్లీట్ చేస్తున్నా. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వారంతా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే. తెలుగు మెథడాలజీకి సంబంధించి మనం బోధనా పద్ధతులు అనే టాపిక్లో చాలా బోధనా పద్ధతుల గురించి అయితే తెలుసుకున్నాము. ఎవరైనా మన ఛానల్కి సంబంధించి వీడియోస్ చూడనట్లయితే తప్పకుండా అయితే చూడండి. పిఐకి సంబంధించిన క్లాసెస్ కూడా ఉన్నాయి, సోషల్కి సంబంధించిన క్లాసెస్ బిట్స్ కూడా ఉన్నాయి. తప్పకుండా అయితే వాటిని చూసి మీరు యూజ్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా టైంని యూటిలైజ్ చేసుకుంటూ బాగా అయితే చదువుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్కి దగ్గరలో ఉండటం వల్ల ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని 1000 సబ్స్క్రైబర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ సబ్స్క్రైబ్ మాకు చాలా ఉపయోగం.